Good morning, welcome back to our channel. 4th January pre-market analysis video. సో నిన్న మార్కెట్ చూసుకుంటే నిన్న ఓపెనింగ్లోనే బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. కంప్లీట్ చూసుకుంటే కొంచెం డౌన్ అయింది, మళ్ళీ ఫ్లాట్, కొంచెం లిటిల్ బిట్ డౌన్ టు ఫ్లాట్. సో కంప్లీట్ డే సైడ్ వేస్ టు బేరిష్ డే నిఫ్టీ అయితే. సో క్విక్గా ఒకసారి గ్లోబల్ మార్కెట్ చూద్దాం. సో గ్లోబల్ మార్కెట్ ఎలా ఉంది? సో మనకి మెయిన్గా నిఫ్టీ సో ఓపెనింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో మనకైతే యాజ్ ఆఫ్ నౌ 41 పాయింట్స్ పాజిటివ్ చూపిస్తుంది. సో మనది లిటిల్ బిట్ ఒక 40 పాయింట్స్ అయితే గ్యాప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎంటైర్ డే నిన్న అయితే నిఫ్టీ సో బేరిష్ టు సైడ్ వేస్. సో ఈరోజు చూసుకుంటే ఓవరాల్ ట్రెండ్ చూస్తే సైడ్ వేస్ టు బేరిష్ ఉంది, డౌన్ ట్రెండే ఉంది. ఓవరాల్ సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్. సో ఈరోజు సిపిఆర్ నిఫ్టీ సిపిఆర్ ఇది. సో మనకి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే ఓపెనింగ్ సో నిన్న క్లోజ్ అయింది ఇక్కడ. సో 40 పాయింట్స్ పాజిటివ్ అంటే నేను చూడండి 523 21,523 21,520 60 రేంజ్లో ఓపెన్ అవ్వచ్చు, 560 రేంజ్లో. ఈ రీజన్ దగ్గర ఓపెన్ అవ్వచ్చు. సో మనకి ఈ రీజన్ దగ్గర అంటే మిడిల్ ఆఫ్ ద సిపిఆర్ దగ్గర సిపిఆర్ మిడిల్ ఓపెన్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఎనీవే ఓపెనింగ్లోనే చూడండి ఏదో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుద్దా, రెడ్ క్యాండిల్ ఫామ్ అవుద్దా. సో ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇమ్మీడియట్ సపోర్ట్ ప్రీవియస్ డే లో, ఇది మనకు చూసుకోండి. ప్రీవియస్ డేలో ఇమ్మీడియట్ సపోర్ట్, వన్ ఆఫ్ ద సపోర్ట్. అప్ సైడ్ చూసుకుంటే 21,676 21,676 ఇది వచ్చేసి ఇలా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే సో ఓవరాల్ నెక్స్ట్ సపోర్ట్, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ వెళ్ళడానికి మనకి ఛాన్స్ అయితే ఉంది. ఇది ఒక వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. సో ఓపెనింగ్లోనే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి గ్రీన్ క్యాండిల్తో పాటు సో ఇలా ఫామ్ అయింది అనుకోండి బిగ్ గ్రీన్ క్యాండిల్. సో మనకి ఒక వన్ ఆఫ్ ద ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ రెసిస్టెన్స్. సో స్టాప్ లాస్ సో ఇక క్యాండిల్ ఫామ్ అయితే మిడిల్ సిపిఆర్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఇది స్టాప్ లాస్. ఆర్ఎల్స్ రిస్క్ రివార్డ్ బాగుంది, రీటెస్ట్ చేసినాక తర్వాత తీసుకోవడం హై ప్రాబబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది, మళ్ళీ వచ్చేసి సిపిఆర్ని రీటెస్ట్ చేసి అప్పుడు బౌన్స్ అయితే అది కన్ఫర్మేషన్, డబుల్ కన్ఫర్మేషన్. సో అది హై ప్రాబబిలిటీ. సో ఓవరాల్ మార్కెట్ చూసుకుంటే మనకి రీసెంట్ డేస్లో కొంచెం సైడ్ వేస్ టు బేరిష్ నడుస్తుంది, బేరిష్ ట్రెండ్లో ఉంది. సో ఓవరాల్ నిఫ్టీ డైలీ ఇన్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్. సో మనకి ఏదైతే ఉందో ప్రీవియస్ డే లో డౌన్ సైడ్ చూసుకుంటే ప్రీవియస్ డే లో కానీ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ ఫర్దర్గా డౌన్ రావచ్చు, నాటికి ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నిఫ్టీ సో డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం ఒకసారి. నిఫ్టీ చూడండి ఓవరాల్ ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో 1st జనవరి చూసుకుంటే వీక్ ఎంత ఫామ్ అయిందో అప్ సైడ్, ఎంత సెల్లింగ్ ప్రెజర్ ఉందో మార్కెట్లో. సో కంప్లీట్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది. సో ప్రాఫిట్ బుకింగ్ అండి, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్, అంతా ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. మార్కెట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి. సో మనకి ఇది సిపిఆర్, ఇది టుడే సిపిఆర్. ఏదైతే మనకి నిన్న కానివ్వండి మొన్న కానివ్వండి చూడండి ఈ 2 డేస్ ఎలా ఉందో మార్కెట్లో కంప్లీట్ రెడ్ క్యాండిల్స్. సో ఓవరాల్ డౌన్ ట్రెండ్ ఉంది. మనకి ఏదైతే ప్రీవియస్ డే మాట్లాడుకున్నామో అది 27th డిసెంబర్ సేమ్ ఆ డే లో కూడా చూడండి ఎంత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో. సో ఇంత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇది వన్ ఆఫ్ ద డిమాండ్ జోన్. సో ఇన్ కేస్ అది బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఈస్ 20,970, ఇది 21,000 ఏదైతే ఉందో
21,000 దగ్గర ఈ రీజన్ దగ్గర నెక్స్ట్ సపోర్ట్. మనకి దానికంటే మిడిల్‌లో 20 మూవింగ్ యావరేజ్ ఉంది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. సో ఇది ఆల్రెడీ ఇది 20 మూవింగ్ యావరేజ్, స్లోపింగ్ 20 మూవింగ్ యావరేజ్. ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సపోర్ట్. సో మనకి ఇక్కడికొచ్చేసరికి ప్రైస్ బౌన్స్ అయ్యడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో మీరైతే జస్ట్ కన్ఫర్మేషన్ త్రూ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అని చెప్పేసి 20 మూవింగ్ యావరేజ్ దగ్గర అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు. సో ఎనీవే ఓవరాల్ చూస్తే మార్కెట్‌లో సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్ నిఫ్టీ. సో ఎనీవే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా టుడే థర్స్‌డే. నిఫ్టీ ఎక్స్పైరీ కూడా నిఫ్టీ ఎక్స్పైరీ. నిఫ్టీ చూస్తే నిఫ్టీ ఓపెనింగ్‌లోనే నిన్న చూసుకుంటే థర్డ్‌కి ఫస్ట్ పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. చూడండి ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో ఫస్ట్ 5 మినిట్స్‌లోనే. ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఎంటైర్ డే ఫ్లాట్, కంప్లీట్ ఫ్లాట్. సో ఏదైతే ఫస్ట్ 5 మినిట్స్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో ఎంటైర్ డే చూసుకుంటే ఈ క్యాండిల్ మిడిల్‌లోనే ఉంది. ఈ క్యాండిల్ మధ్యలోనే ఉంది మార్కెట్ మొత్తం కంప్లీట్ ప్రైస్ అంతా చూడండి ఈ క్యాండిల్ మధ్యలోనే ఉండిపోయింది. సో ఇది ఏమి ఇండికేట్ చేస్తుందంటే మార్కెట్ సైడ్ వేస్‌గానే ఉంది. ఏదైతే ఒక జస్ట్ మార్నింగ్ 5 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఎంటైర్ డే కంప్లీట్ డే ఆ 5 మినిట్స్ క్యాండిల్ మిడిల్‌లోనే ఉందంటే కంప్లీట్ మార్కెట్ సైడ్ వేస్‌లోనే ఉంది. సో మనకి ఈరోజు పాసిబిలిటీస్ చూసుకుంటే నిన్నొచ్చేసి సిపిఆర్, వర్జిన్ సిపిఆర్ ప్లస్ వైట్ సిపిఆర్ డే మార్కెట్ అనేది సైడ్ వేస్‌లోనే ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఈరోజు వచ్చేసి సమ్ యావరేజ్ సిపిఆర్. సో మనకి ఓపెనింగ్‌లోనే సేమ్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ నిఫ్టీ 40 పాయింట్స్ పాజిటివ్ అంటే సమ్ లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో నియర్ బై సిపిఆర్ దగ్గర ఇమ్మీడియట్ సిపిఆర్ దగ్గర ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సేమ్ ఓపెన్ అయిందంటే సిపిఆర్ దగ్గర క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో చూడాలి. ఇలా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకుందాం. సో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇది. సిపిఆర్లోని ఇమ్మీడియట్గా బౌన్స్ అవ్వడానికి కొంచెం ఛాన్స్ ఉంది. సో మళ్ళీ క్యాండిల్ ఇలా ఫామ్ అయితే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, దీన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటారు. సో ఇలా కానీ ఫామ్ అయితే ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో టచ్ చేసి దాన్ని టేక్ ఓవర్ చేస్తూ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇది హై ప్రాబిలిటీ. సో నెక్స్ట్ ఫర్దర్గా సిపిఆర్ దగ్గరికి నెక్స్ట్ సపోర్ట్ ఈ సిపిఆర్. సో మనకి వైట్ సిపిఆర్ ప్లస్ వర్జిన్ సిపిఆర్ ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ మార్కెట్ ఫస్ట్ హాఫ్లో అయితే ఇంకా హై ప్రాబిలిటీ, సెకండ్ హాఫ్లో వర్జిన్ సిపిఆర్ బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఫస్ట్ హాఫ్లో అనుకోండి సిపిఆర్ స్ట్రాంగ్ యాక్ట్ చేస్తుంది. సో ఫర్దర్గా మనకేంటంటే ప్రైస్ యాక్షన్ చెక్ చేసుకొని క్యాండిల్ ఫార్మింగ్ని బట్టి సో మనకి ఎంట్రీ తీసుకోవడానికి ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాండిల్ ఇలా ఫామ్ అయింది, ఫర్దర్గా డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది స్లోలీ. నెక్స్ట్ సపోర్ట్ ఈజ్ సిపిఆర్. నెక్స్ట్ సపోర్ట్ కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ డేలో ఏదైతే ఆ రేంజ్ బౌండ్ అలా ఉండిపోయిందో మార్కెట్, ఇది 47,480 ఇది వన్ ఆఫ్ నెక్స్ట్ సపోర్ట్. సో సిపిఆర్ కూడా బౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే యావరేజ్ సిపిఆర్, వైట్ సిపిఆర్ డే బ్రేక్అవుట్స్ అనేది కష్టం. బ్రేక్అవుట్స్ ట్రస్ట్ చేయలేము, ఎందుకంటే మార్కెట్ ఆల్వేస్ ఎక్కువ శాతం సైడ్ వేజ్లోనే ఉండడానికి ఉంటుంది. అదే యావరేజ్ సిపిఆర్ డే మార్కెట్ బౌన్స్ అవడానికి బ్రేక్అవుట్స్ పాసిబిలిటీ ఉంది అండ్ ట్రెండింగ్ డేకి పాసిబిలిటీ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే సిపిఆర్ నెక్స్ట్ సపోర్ట్ 47,480 ఇది మనకి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో అలా అంతసేపు వెయిట్ చేయకపోయినా స్టాప్ లాస్ ట్రైలింగ్లో పెట్టుకోవచ్చు. సో మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇఫ్ మనకి డేస్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే, సో ఏదైతే సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది అంటే మనకి ఫర్దర్గా మార్కెట్
పైకి పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ. సో ఓవరాల్ ట్రెండ్ చూస్తే సైడ్ వేస్ టు బేరిష్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో సేమ్ ఒరిజిన్ సిపిఆర్ మనకి ఓవరాల్ చూడండి, సేమ్ ఆల్ టైమ్ 48,637 ఇది ఆల్ టైమ్ హై ఉంది. సో మార్కెట్ చూడండి సెల్లింగ్ ప్రెజర్ ఎలా ఉందో. సో అప్ సైడ్ కంప్లీట్గా ప్రాఫిట్ బుకింగ్. నిన్న చూడండి, సారీ, సెకండ్ జనవరిలో ఎంత ప్రైస్ చూడండి, ఎంత సెల్లింగ్ ప్రెజర్, కంప్లీట్ సెల్లింగ్ ప్రెజర్, ప్రాఫిట్ బుకింగ్స్. సో ఈరోజు థర్డ్కి చూస్తే అటు కూడా డౌన్ సైడ్ మార్కెట్ ప్రెజర్ ఉంది, బయింగ్ ప్రెజర్ అయింది, ప్రైస్ రిజెక్ట్ అయింది. చూడండి డౌన్ సైడ్ ఎంత క్యాండిల్ ఎంత విక్ ఎంత ఫామ్ అయిందో చూడండి. సో ఓవరాల్ ట్రెండ్ ఈజ్ సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇంకొకటి వచ్చేసి ఇమ్మీడియట్ సపోర్ట్ 20 మూవింగ్ యావరేజ్ డైలీ టైం ఫ్రేమ్లో. ఈ 20 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ బౌన్స్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది. బట్ ప్రైస్ అక్కడికి వచ్చి ఎలా రియాక్ట్ అవుతుందో ఒకసారి చూసుకొని త్రూ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎలాంటి ట్రేడ్ తీసుకున్నా స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయండి. మీరు ఏదైతే ఎంట్రీ తీసుకుంటున్నారో 1:2 రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వండి. మీరు ఏదైతే స్టాప్ లాస్ పెట్టుకుంటున్నారో 1% ఆఫ్ యువర్ క్యాపిటల్, మ్యాక్సిమం 2%. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ do subscribe our channel.